ఈరోజు శ్రీకాకుళంలో మనం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కలెక్టర్ గారిని అందరినీ కలిసి ఫిర్యాదులు చేయడంతో పాటు మళ్ళీ మధ్యాహ్నం పూట రెండో పూట మనం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి 2020లో ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలో భారతదేశంలోనే అత్యధిక చెరువులు ఉన్నాయని చెప్పి ఒక మిత్రుడి ద్వారా తెలుసుకున్న తర్వాత ఇంత వనరులు పెట్టుకుని ఇంతమంది వలసలు పోవాల్సిన అవసరం ఏముంది మనం అని చెప్పి ఈ నీటి వనరుల కోసం అటు నీటి వనరులు లేని అనేక ప్రాంతాలు వారి యొక్క నాయకత్వ బడ్జెట్తోనో వారి యొక్క దీంతోనో రాజకీయంగా వాళ్ళు చాలా వాటర్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. మన దగ్గరికి వచ్చేసరికి మనం చాలా వెనకబడి ఉన్నాము. దీని మీద చైతన్యం ఎందుకు తేకూడదనే ఒక ఉద్దేశంతో ఈ 2020లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అది ఒక రకంగా చెప్పాలంటే నేనే చెప్తానండి, నేను ఒక్కడితోనే ప్రారంభించాను. ఈరోజు కొన్ని వందల మంది ఉన్నారు, సభ్యులైతే వేల మంది ఉన్నారు, కానీ యాక్టివ్ పనిచేసిన వందల మంది ఉన్నారు. దీంట్లో చాలా మంచి మిత్రులు మనం సంపాదించగలిగాము, విలువలు కలిగిన వాళ్ళని, సమాజానికి ఏదో చేద్దామన్న వ్యక్తులు, సమాజం బాగుండాలనే ఒకే లక్ష్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో ఉండగలుగుతున్నారు. వాళ్ళందరితో ఈ యొక్క వేదికని నిర్మాణం చేయడం అనేది అది మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ యొక్క వీలైనంత వరకు మన అందరం కూడా దీనికి ప్రచారం కల్పిద్దామండి. వనరుల విషయంలో ఎక్కువ మందికి తెలిసేటట్టు చేద్దాము. తద్వారా దీంట్లో మోటివేట్ అయ్యి ఇది నిజమని భావించిన వాళ్ళు ఒకరిద్దరు వచ్చినా కూడా వాళ్ళని కలుపుకుంటూ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే మనము ప్రతి నీటి వనరుని మనం కాపాడుకోగలుగుతామని చెప్పి నేను ఈ సందర్భంగా మనందరికీ తెలియజేసుకుంటున్నాను.